తర్వాత ఈలోపు గ్రీన్ కార్డ్ అప్లికేషన్ వచ్చింది. వెళ్దామా? వద్దా? ఇండియాకి వెళ్దామా? ఇక్కడే ఉందామా? ఒక కన్‌ఫ్యూజన్ వచ్చింది. ఆ టైంలో ఇంకా డిసైడ్ చేసేసాం. నో, పిల్లలు ఇండియాలోనే పెరగాలి. వాళ్ళకిష్టమైతే ఇక్కడికొచ్చేయాలి గానీ, మనం మన మన నాలెడ్జ్ పిల్లలకి అప్పటికి చాలా నాలెడ్జ్‌తో ఉన్నారు. వాళ్ళు అన్నిట్లలో ఫస్ట్ వస్తున్నారు. చాలా బాగున్నారు. సో, మన కంట్రీకి ఎందుకు సర్వ్ చేయొద్దు? మనం అక్కడికే మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో నేర్చుకుందాం అని చెప్పేసి. ఎందుకంటే, ఈ ఏజ్ పోయిందనుకోండి, ఆ ఏజ్‌లో నేర్చుకోవాల్సిన ఈ నాలెడ్జ్ కూడా పోతది. దే ఆర్ స్టడీయింగ్ అబౌట్ అక్కడి జియోగ్రఫీ గానియండి, అవును. అమెరికన్ పాలిటిక్స్, అమెరికన్ ల్యాండ్‌స్కేప్, వాళ్ళ ఫార్మింగ్ కల్చర్ ఇవి అక్కడ నేర్చుకుంటున్నారు. జీవన విధానమే వేరు. కంప్లీట్‌గా డిఫరెంట్. సో, అలా కాదు, మనం వెళ్దామని చెప్పేసి ఇంకా మేము ఒక డిసిషన్ తీసుకొని కేవలం దేశభక్తే అంతే, ఇంకా అది బాగా ఉండిందనమాట మనసులో అని చెప్పేసి మేము రావడం జరిగిందండి. 2011లో వచ్చేసాము.